ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి ప్రేమను గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ అంటుంది, తల్లి అయినా మరచినా మరచును గాని నేను నిన్ను మరువనని వాగ్దానం చేసినటువంటి ఆ దేవుని యొక్క మాటను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. తల్లి తన పిల్లలను గర్భము ధరించిన మొదలుకొని ప్రసవ వేదనతో తన పిల్లలను కనును. పిల్లలు పుట్టిన పిమ్మట వారిని ముదిమి వచ్చు వరకు సంకనెత్తుకొనును. తన బిడ్డలకు జ్వరము వచ్చినా దగ్గు వచ్చినా నిద్ర ఆగారము లేని రాత్రులు దినాలు ఎన్నో ఆ తల్లికి. పిల్లలు ముదిమి వచ్చిన తరువాత అంచెలంచెలుగా ఎదిగే ఆ పిల్లలను చూసి హృదయములో ఆనందిస్తుంది ఆ తల్లి. ఎదుగుతూ వస్తున్న తన పిల్లలను చూసి కుమారుల్ని కానీ కుమార్తెలను కానీ బాగుగా చదివించాలని ఒక టీచరో, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక సైంటిస్టో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్ చదివించాలని ఆశపడుతుంది. కన్న కుమారులకు, కన్న కుమార్తెలకు ఆహారము, ఆరోగ్యము, అవసరతలు అన్నిటినీ కొరకు ఆరాటపడుతుంది. ఇట్టి తల్లులు తమ పిల్లలు ఆశలు అడియాశలై కడకు కన్ను మూసి కనుమరుగైనటువంటి తల్లులు ఎందరో ఈ లోకములో. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి యొక్క సందర్భాలలో అనేక మంది తల్లులు తమ బిడ్డలను విడిచిపెట్టినటువంటి ఈ భూలోకములో దేవుడే అంటున్నాడు, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరోనని వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఈ రోజున ఎవరైనా బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లులైనా కానీ, పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులైనా కానీ ఈరోజు ధైర్యముగా దేవుని వాక్యాన్ని నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో ఉన్నట్లయితే నిజముగా వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు ధైర్యవంతులు. కాబట్టి ఈరోజు చింత మూరుడు ఎక్కువగా చేసుకోలేనటువంటి వారం, మూరుడు తక్కువ చేసుకోలేనటువంటి వారం గనుక ఈ లోకములో మనము ధైర్యముగా దేవుని కృపాసనము దగ్గర ప్రార్థనలతోనూ, భక్తితోనూ, పరిశుద్ధతతోనూ, కపటము లేని హృదయముతోనూ, మంచి మనస్సాక్షితో మనం ఈ లోకములో జీవిస్తే దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. ఈ సమయములో నీ బిడ్డలు నైనా ఎందరో మా స్వామి తల్లులు బిడ్డలను విడిచిపెట్టినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువ. మా తండ్రి తల్లులను విడిచిపెట్టినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువ. ఈ లోకానికి కనుమరుగై ప్రభువ కనపడకుండా స్వామి నాయన ఉన్నటువంటి ప్రతి కుటుంబాలన్నిటినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. నైనా భూలోకములో నీ బిడ్డల పైన ఉన్నటువంటి కనుదృష్టిని దురాత్మశక్తుల యొక్క మా స్వామి సాతాను సంబంధమైనటువంటి శోధనలన్నిటి నుంచి తప్పించి కాపాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఈ భూమి మీద మా స్వామి జీవనం చేస్తుండగా స్వామి నైనా మా తండ్రి అనాథులైనటువంటి బిడ్డలు స్వామి, నైనా మా తండ్రి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు, విధవరాన్లు, దిక్కులేని బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కష్టాలలో, శోధనల్లో, బాధల్లో, అవమానాల్లో, నిందల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అట్టి బిడ్డలందరినీ ఈ భూమి మీద పోషిస్తూ కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాశ్రులంతా మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరట బ్రతిమాలు కొన్న ప్రతి విషయాలన్నిటినీ మీరు మా ప్రభువ, మా అవసరతలు, మా స్వామి, మా ప్రభు ఆలోచనలన్నీ సఫలం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభుత్వ అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, నైనా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశమంతా క్షేమముగా ఉండులాగన, ప్రపంచమంతా క్షేమముగా ఉండులాగన నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్వామి ప్రభువా నైనా అక్కడక్కడ కరువులు, నైనా మా స్వామి కాటకములు, మా స్వామి దమ్మిలాట్లు, గలాట్లు, అతివృష్టి అనావృష్టి చేత బాధపడే బిడ్డలందరికీ నువ్వు సహాయకుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
విన్నటువంటి ప్రతి బిడ్డలందరికీ, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరికీ, సహాయపడుతూ సహకరిస్తున్న ప్రతి బిడ్డలందరికీ, ప్రపంచమందున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంతోషము, సమాధానము, ఆయన కృప, ఆయన కటాక్షము ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వాక్యం వింటున్నటువంటి మీరందరూ మీ సేవకునికి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ యొక్క సహోదరుని బలపరచాలని నేను మనవి చేసుకుంటున్నా. ఇంతటితో నేను ముగిస్తున్నా, సెలవు తీసుకుంటున్నా. మీరు సంతోషంగా, నిబ్బరంగా, ధైర్యంగా దేవుని సన్నిధానములో ఆనందభరితులుగా ఉండాలని దేవుని చిత్తమైనది గనక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.